హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రమ్ గోవా. అయితే నేను ఎక్స్పెక్ట్ చేసితే జరిగిందన్నమాట. ఇప్పటికీ నేను చాలా ఇయర్స్ చేసుకున్న ప్లాన్ ఇది. అంటే ఫస్ట్ మాన్సూన్ వెళ్దామని. నేను 4 times వెళ్ళినప్పుడు కూడా ఒక్కసారైనా మాన్సూన్ వెళ్దామని ఎప్పుడూ కుదరలేదు. కానీ ఈసారి ఫైనల్గా కుదిరింది. అండ్ అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన వెదరే ఉంది. కరెక్ట్ ప్రాపర్ టైంకి వచ్చినాము. సో వెనకాల మీరు గ్రీనరీ అదంతా చూడవచ్చు. అండ్ జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారన్నమాట. అండ్ వెనకాల బీచ్ అదంతా లిటరల్లీ చాలా హ్యాపీ నాకు కరెక్ట్ టైంకి వచ్చినా అని. అయితే మార్నింగ్ ఒక వాక్ వచ్చిండే మేము. జస్ట్ ఒక వాక్ చేద్దాము, ఎట్లయినా ఈరోజు జిమ్కి వెళ్ళాలి అండ్ ఇక్కడనే వర్కౌట్ చేద్దామనే ప్లాన్ ఉండే. కానీ చాలా పచ్చి ఉందన్నమాట బీచ్. ఇప్పుడు మనకేంది అని అంటే జిమ్ దోలాడుకోవాలి ఫస్ట్. సో ఫస్ట్ ట్రావెల్ కంటెంట్ తీస్తున్నాం కదా, దానికి చాలా మంచి విజువల్స్, చాలా మంచి ఫుటేజ్ వస్తుంది. సో కంపల్సరీ ఫాలో అవ్వండి ఆ ఛానల్ని మీరు ఫాలో అయితే లిటరల్లీ యూ ఫీల్ లైక్ వా ఏం తీస్తున్నారా ఈశ్వర అంటారు. అట్లా ప్లాన్ చేసుకున్నాను అన్నమాట నేను. అయితే వాక్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి మనము బ్రేక్ఫాస్ట్ అది చేసుకోవాలి. అయితే పొద్దుగాల మనం వాకింగ్ అట్లా వచ్చినాం కదా, మన బ్రో వాళ్ళు కలిసారు అనమాట. ఎక్కడి నుంచి బ్రో? మన విజయవాడ నుంచి అన్న. విజయవాడ నుంచి. అంటే ఎగ్జామ్కి వచ్చినారా? ఏం ఎగ్జామ్? ఎస్బీఐ బ్యాంక్ ఎగ్జామ్కి వచ్చి. ఎస్బీఐ బ్యాంక్ ఎగ్జామ్ అంట ఈడ. అండ్ ఈ బ్రో నీ పేరు? బ్రో మురళి అన్న. మురళి, నువ్వు కూడా సేమా? ఎగ్జామ్కి వచ్చినా అన్న. రాగానే మన కాంపిటీషన్ గురించి తీసారు అనమాట. కాంపిటీషన్ గెలిచినందుకు కానీ. సో అదే ఎంజాయ్మెంట్కి వచ్చినాం మనం కూడా. చెప్పనా? కాంపిటీషన్కి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా ఇలాంటి ఎన్నో గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ నువ్వు ఇలాంటిది ఎన్నో గెలవాలి, ఇంకా ఎక్కువగా మన పేరు అనేది చూపించాలనేది నేను కోరుకుంటున్నా. మంచిగా బీచ్ ఎంజాయ్ చేసినాము, వాక్ చేసేసినాము. ఈడికెళ్ళి ఈరోజు అయితే జిమ్ ప్లాన్ ఉంది, కానీ ఈ అన్ని క్లోజ్ ఉన్నాయి. ఆడికి వెళ్ళిన తర్వాత ఆ హోటల్ అతనికి అడగాలి. సో ఇంకా ఆయన దగ్గరకు తెలుసుకుందాం ఇంకా ఏదైనా దగ్గరలో జిమ్ ఉన్నాయా ఏదో లేదా అనేది. అండ్ ఇప్పుడు పోయి కొన్ని గ్రాసరీస్ తీసుకోవాలి. నేను ఓట్స్, వే ప్రోటీన్ ఇవి తెచ్చుకున్నా. అండ్ అది కాకుండా మిల్క్ ఇవి కొన్ని తీసుకోవాలి. కెటిల్ అవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ అవన్నీ తీసేసుకొని రూమ్కి పోయి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకుందాం పని. అయితే లొకేషన్స్ మాత్రం ఎట్లున్నాయో చూసినారు కదా, మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది లొకేషన్స్. ఈడనే మాకు ఒక 500 meters మా రూమ్ వచ్చేసి ఒక 800 to 900 meters ఉంది. ఈడ నుంచి ఈ 500 meters మనకు ఒక సూపర్ మార్కెట్ ఉంది. దానిలో పోయి మనకు కావాల్సిన నట్స్ తీసుకోవాలి మనం కొన్ని. ఎందుకు అని అంటే నేను ఒక 3 meals అనుకున్నా, పెద్ద మీల్స్. దానిలో ఒక పెద్ద మీల్ ఒకటి ఓట్ మీల్ ఉంటుంది. అండ్ చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా ఫేవరెట్ కేఫ్కి వెళ్ళేది ఉంది, కెఫేకి. సో అర్జున కేఫ్ అని ఉంటుంది. నేను ఇప్పుడు ఫస్ట్ నా గోవా 2022 కాంపిటీషన్ అప్పుడు వచ్చిన, అప్పుడు ఫేవరెట్ అయింది. అయితే దాని తర్వాత ఒకసారి వచ్చినప్పుడు అర్జున కేఫ్ పోయినా. ఇది 3rd time పోవడము. ఆడున్న ప్యాన్ కేక్స్ మాత్రం లిటరల్లీ చాలా ఇష్టం నాకు. సో ఇప్పుడు ఆడికే ప్లాన్ ఉంది. ఫస్ట్ మాకు కావాల్సిన కొన్ని తీసుకొని ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకొని రూమ్లో పడేస్తా, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. దాని తర్వాత అర్జున కేఫ్ పోదాం. మనము ఏమంటారు మిల్క్ అండ్ కాఫీ తీసుకున్నాము. ఆల్రెడీ వాడు కాఫీ ఇచ్చిండు, లోపల ఆ మిల్క్ పౌడర్ ఇచ్చిండు. దాంతో మనకు కాఫీ అంత మంచి అనిపించదు అనమాట. సో మనకు ఫస్ట్ కాఫీ పడాలి. దాంతోపాటు ఇగో ఈయనే స్కూటీ రెంటల్స్ ఉంది మా రూమ్ ముంగట. అయితే ఇది అపార్ట్మెంట్స్, మేము ఇప్పుడు ఉండే అపార్ట్మెంట్స్ వచ్చేసి ఇది IVY రీట్రీట్ అపార్ట్మెంట్స్ అని ఉంది కదా. సో ఇది మేము ఇప్పుడు ఉండే అపార్ట్మెంట్స్. ఫస్ట్ పోయి వచ్చే దారిలోనే వర్షం పడుతుందని రెయిన్ కోట్ తీసుకున్నాము. 100 రూపాయలు రెయిన్ కోట్, 100, 300, 400 అన్నీ ఉండే. కానీ మనం 100 రూపీస్కి తీసేసుకున్నాం అనమాట. సో ఈ బైక్లోకి వెళ్ళి ఒక బైక్ పిక్ చేసుకోవాలి. ఇప్పుడు వాడు ఆల్రెడీ అప్పటి ఫోన్ చేస్తుండే మనకు. మంచిగా ఈ చల్లని వెదర్లో గట్టి కాఫీ వేసుకుంటే మస్తు ఉంటుంది. ఇదే అపార్ట్మెంట్. స్కూటీ రెంట్ తీసుకున్నాం ఇది. అండ్ దీన్ని కంప్లీట్గా వీడియో తీసుకుంటున్నాము. అయితే ఎట్లా అంటే కంప్లీట్గా వీడియో తీసుకోవాలి. ఏదైనా చిన్న స్క్రాచ్ ఉన్నా ఏమన్నా కూడా తర్వాత ఇష్యూ అవుతుంది అది. అయితే అండ్ 400 రూపీస్ అంట పర్ డేకి. మేము 2 daysకి తీసుకున్నాము. దాని తర్వాత చూడాలి, ఇంకా థార్ తీసుకుందాం అని అనుకున్నాము. కానీ ఏమంటారు అది లాస్ట్ డే తీసుకోవాలని ఉంది. ఇంకోటి నా రిటర్న్ ఫ్లైట్ కొంచెం అదేదో ఇష్యూ అయింది. సో అది ఎక్స్టెండ్ అయ్యేది ఉందన్నమాట. అది ఎక్స్టెండ్ అయితే కార్ తీసుకోవచ్చు అండ్ ఎయిర్పోర్ట్ దగ్గరనే ఇవ్వచ్చు అని అన్నాడు. సో అట్లాంటప్పుడు మనకు బడ్జెట్ సేవ్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడి వరకు ట్రావెల్ చేయాలి కదా. సో అట్లా అని. అండ్ నా కెమెరా కొంచెం సతాయిస్తుంది. ఇది అయిపోగానే నేను మంచిగా రూమ్ వీడియోస్ ఇస్తాను. మనం బుక్ చేసుకున్న రూమ్లో ఒక రిఫ్రిజిరేటర్ ఉంది అండ్ ప్రాపర్ కిచెన్ సెటప్ ఉంది.
అండ్ ఇది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అది కాకుండా ఒక హాల్, చాలా మంచి హాల్ ఉంది, ఇద్దరికి చాలా సరిపోతుంది, 2 and 3 కూడా సరిపోతుంది. అండ్ ఒక బెడ్రూమ్లో కంప్లీట్గా మంచిగా క్లీన్ అండ్ నీట్గా ఉంది, ఒక డీసెంట్ బెడ్రూమ్ ఉందన్నమాట. ఈ నుంచి మన బ్రేక్ఫాస్ట్ డెస్టినేషన్కి పోతున్నా. ఏమంటారు, ఆడ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మనం హెల్దీ చెప్పినా కదా నేను ఎక్కువ చీట్స్ అని. హెల్దీ అంటే కంప్లీట్ హెల్దీ అని కాదు, ఆడ చాలా హెల్దీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. గ్రానులా బౌల్స్ ఉంటాయి, ఫ్రూట్ బౌల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఆల్రెడీ టైం వచ్చేసి 11:58 అవుతుంది. మేము ఇక్కడికి వెళ్ళి 7 kilometers అట్లా పోవాలన్నమాట. సో మంచిగా ఈ వెదర్ ఎంజాయ్ చేసుకుంటూ పోదాము. లిటరల్లీ అంతా గ్రీనరీ ఉంది. ఒకసారి చూపించిన మొత్తం అంతా గ్రీనరీ ఉంది. రోడ్స్ అన్నీ చాలా మంచిగా ఉన్నాయి. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెం ఎండ వెళ్తుంది కాబట్టి సో లెట్స్ గో. సో ఇది ప్రాపర్ మంచి కేవ్ చూడండి. అండ్ ఈడ లైబ్రరీ ఉంది. సో లోపల లైబ్రరీ అంత ఉంది. ఎట్లా అనిపిస్తుంది కృష్ణ? ఏం బాగుందా? బాగుంది. నా సెలెక్షన్ మంచిగా లేవా? మంచిగా ఉన్నాయిరా, మంచిగా ఉన్నాయి. అయితే మనం సెలెక్ట్ చేసినవి అట్లనే ఉంటాయి. ఎందుకంటే ప్రాపర్ రీసెర్చ్ చేసుకొని ఇక మనం ఆల్రెడీ వచ్చినాయి ఉన్నాయి కాబట్టి 40 నిమిషాల టైం ఉందంట. 40 నిమిషాల టైంలో మనం చిన్నగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇదంతా. సో ఇక్కడ చాలా బుక్స్ ఉంటాయి. మనకు కావాల్సిన బుక్ పిక్ చేసుకొని మనము చదువుకోవచ్చు అనమాట. మస్తు సేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ అర్జున లైబ్రరీ 1 for 1 అని ఉంది కదా. సో మస్తు ఉంటాయి బుక్స్ ఇవి. పక్కా ట్రై చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ది కూడా ఉంది, టెన్నిస్ ఇది ఆడేది. మన ఏమంటారు, మన టేబుల్ బుక్ అయ్యేలోపు ఇవన్నీ చేసుకోవచ్చు. ఈడ కూర్చొని ప్రాపర్గా చదువుకోవచ్చు. మనకు ఫోన్ చేస్తాను 40 minutesలో మనం ఇక్కడ కూర్చొని ఒక బుక్ కూడా మంచిగా ప్రాపర్గా చదువుకోవచ్చు. మంచిగా ఈ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మొత్తం ఏమంటారు, మనకు హాల్ అంతా ప్రాపర్ ఒక డీసెంట్ మ్యూజిక్ ప్లే అవుతూ ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటూ ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అంటే మంచిగా ఉంటుంది అన్నమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కేవ్. మనము ఈ పాన్ కేక్స్ అండ్ ఇవన్నీ చూసినారు కదా, లిటరల్లీ చాలా హెవెన్ ఉంటుంది అది తిన్నప్పుడు. ఈ గ్రానులా బౌల్ ఇవన్నీ హెల్దీ అనమాట. అండ్ దీనిలో జస్ట్ ఏమంటారు హనీ యాడ్ చేసుకున్నాం. అండ్ ఫ్రూట్ బౌల్ ఉండే కదా, ఫ్రూట్ బౌల్ గ్రానులా ఇదంతా. సో ఇది ఎన్ని క్యాలరీస్ మీకు ఉంటాయి అనేది ప్రాపర్ అది ఒకటి తెలుసుకోవాలి, సరిపోతుంది. సో నేను అరౌండ్ 2200 క్యాలరీస్ తింటున్నా. 2000 అనుకున్నా కానీ ఇక 2000కి సెట్ కాదు, అవి ఇవి కొంచెం యాడ్ అవుతాయి కదా. సో ఈ గోవాలో ఉన్నన్ని రోజులు 2200 క్యాలరీస్ తిందాం అని ఫిక్స్ అయినా. సో అదే క్యాలరీస్ అదే మ్యాక్రోస్లో హిట్ చేస్తున్నాను అనమాట. ఎక్స్ట్రా ఏం తినట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం రివర్స్ డైటింగ్కి వెళ్ళాలి నెక్స్ట్ వీక్ నుంచి. సో అందుకని. అండ్ చూసినారు కదా, చాలా మంచిగా ఉంటుంది మీల్ అదంతా. అండ్ ఇది వెజిటేరియన్ రెస్టారెంట్, వెజిటేరియన్ కేఫ్. ఇక్కడ ఎగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. బట్ నేను యాజ్ 1 scoop ఆఫ్ ఎప్పుడైనా తీసుకుంటే ఇప్పుడు పోయిన తర్వాత రూమ్కి నా ప్రోటీన్ గోల్ అయితే కంపల్సరీ హిట్ చేసేస్తాను. నైట్ ఎగ్స్ అట్లా కన్జ్యూమ్ చేద్దామని ఉంది, రూమ్లోనే కుక్ చేసేసుకొని. ఇప్పుడైతే మనము అంజనా బీచ్ ఎక్స్ప్లోర్ చేసి దాని తర్వాత అగోడా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తాం. చూద్దాం. అంజనా బీచ్కి వచ్చేసినాము. అంజనా బీచ్ అలా చూడుది, ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. అయితే బీచ్కి ఇంకా కొంచెం ఇసుకుంటుండే, దాని తర్వాత అక్కడ సైడ్ నుంచి బీచ్ ఉంటుండే. బట్ ఇప్పుడు మొత్తం నిండిపోయింది అనమాట ఇక్కడ దాకా వాటర్. కానీ అలలు మాత్రం వేరే లెవెల్ వస్తున్నాయి. మనం కింద దిగేటోళ్ళం కాదు, కింద దిగితే మాత్రం చిన్న అక్కడే కొట్టుకోపోతాము. అట్లుంది బీచ్ అలలు. అయితే అన్నీ ఇప్పుడు ఈడ ఉన్నాయి, అన్నీ క్లోజ్ చేసేసారు. ఈడ బార్స్ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి కదా, అన్నీ క్లోజ్ చేసారు. ఇది ఒకటి వ్యూ పాయింట్ ఒకటి ఓపెన్ ఉంది ఈడ. వీడికి వెళ్ళి డైరెక్ట్ అగోడా ఫోటో వెళ్ళిపోతాం. వీడు టైం వేస్ట్ చేసుకుంటా. బట్ ఆ బీచ్ వ్యూ కొంచెం సేపు ఎంజాయ్ చేసి
అగోడా ఫోర్ట్ వచ్చినాము. ఆడ నుంచి అసలంటే మేము వేసుకున్న ప్లాన్ కంప్లీట్లీ డిఫరెంట్, కానీ ఇంకా ఎక్కువ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చాలా తక్కువ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం అనుకున్నాం ఎందుకంటే రెయిన్ వల్ల, కానీ చాలా ఎక్కువ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ నాది 2 మీల్స్ అయినాయి. ఒక చిన్న మీల్, ఇంకోటి ఆడ గ్రానోలా బౌల్స్ అవి తిన్నాం కదా. అండ్ ఇప్పుడు కార్న్ ఉంది, స్వీట్ కార్న్ అది తీసుకుంటా. ఆ తర్వాత ఫ్రూట్స్ కొని తీసేసుకొని ఆడ బోట్ రైడ్ అట్లుంది. ఒకవేళ ఓపెన్ ఉంటే అది పోయేసి ఆడికెళ్ళి ఇంకా 2 బీచెస్ పోతున్నాం. ఇప్పుడు కాలింగట్ బీచ్ పోతున్నాం అండ్ బాగా అది నైట్. సో కావాల్సిన చిన్న చిన్న సామాగ్రి తీసేసుకున్నాం అనమాట. ఈడ ఒక జనరల్ స్టోర్ కనిపించింది. సో చిన్న మసాలాలు అది ఇది తీసుకున్నాం. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంది అని అంటే, మనం ఇప్పుడు ఎట్లయినా బయట పోయి ఏం తిన్నా కూడా, ఇప్పుడు నార్మల్గా ఒక థాలీ తిన్నా కూడా యావరేజ్ థాలీ 250 రూపీస్ పడుతుంది. ఇద్దరం ఉన్నాం కాబట్టి ఈజీగా 500 రూపాయలు ఒక దగ్గర ఎగిరిపోతాయి. ఇంకా అది ఇది ఇంకా ఎక్కువనే అవుతుంది అనమాట. సో ఇవన్నిటికీ ఇప్పుడు 413 రూపీస్ అయినాయి. అంటే ఒకటేసారి వన్స్ ఇదంతా మనం తీసేసుకోవచ్చు. రైస్ ఎక్కువ ఉంటుంది కదా, 2 రోజులు అవుతుంది. ఇంకా ఎగ్స్ అది ఇది ఇక మంచిగా హెల్తీగా కుక్ చేసుకోవచ్చు. బయట పోయి అడ్డమైన తినకుండా. ఆల్రెడీ డిన్నర్ మనమే కుక్ చేసుకుంటాము. అండ్ అది కాకుండా బ్రేక్ఫాస్ట్ మనమే కుక్ చేసుకుంటాం రూమ్లో. మధ్యలో ఒకటే చీట్ ఉంది. సో అది 7 అయినా మేనేజ్ చేయవచ్చు మనం అనుకుంటే, తలుచుకుంటే. రైట్. సో మనం కుక్ చేసేసుకున్నాం అనమాట. కృష్ణ మన ఏమంటారు ఎగ్ కర్రీ కుక్ చేసేసుకున్నాడు. అయితే 3 హోల్ ఎగ్స్ తింటున్నా. ఎందుకు అని అంటే ఈరోజు ఆ ప్రోటీన్ టేక్ అంత హిట్ కాలేదు. ఆల్రెడీ మన దగ్గర ఉన్న దాంట్లో ఒక ప్రోటీన్ బార్ తినేసిన. రాగానే ఒక ప్రోటీన్ బార్ తిన్నా, 10 grams ప్రోటీన్ది. అండ్ అది కాకుండా ఇప్పుడు మనము ఈ ఎగ్స్ అండ్ రైస్ కూడా ఇక్కడనే కుక్ చేసేసుకున్నాము. సో రైస్ అండ్ కొంచెం దాల్ ఉంది, దాల్ అదంతా ఇక్కడ యాడ్ చేసుకుంటా. సో అండ్ వెజ్జీస్ ఉన్నాయన్నమాట. కంప్లీట్ ఒక పెద్ద మీల్ తినేసి బాగా బీచ్కి నైట్ ఎక్స్ప్లోర్ చేయడానికి పోతాం. ఈ డాటా ఏందో కానీ లిటరల్లీ చాలా అంటే చాలా గజిబిజి అయిపోయినాయి అనమాట. సో అదంతా అరేంజ్ చేయాలి ఇప్పుడు మనము. ఫస్ట్ మనం మీల్ కంప్లీట్ చేస్తాం. దిస్ ఈజ్ హౌ లుక్స్ డైట్. సో అంతా మంచిగా కుక్ చేసుకోవచ్చు అండ్ మంచిగా తినొచ్చు, కానీ జస్ట్ మనం మాక్రోస్ చూసుకోవాలి. అదే నా మెయిన్ మోటో మీకు చెప్పేది. ఆరామ్సే కింద కూర్చొని ఇక మన వర్క్ చేసుకుంటూ కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. ఈ మీల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా బీచ్ పోబోతున్నాము. అండ్ ఈరోజు నేను జస్ట్ ఒకటే చీట్ మీల్ అయింది. చీట్ మీల్ ఏం కాలేదు ఒకటి కూడా. అంతే, ప్యాన్ కేక్ తిన్నాము మార్నింగ్. అండ్ అది కాకుండా ప్రోటీన్ బార్ తిన్నా అండ్ కాఫీ తాగినా. ఇప్పుడు ఈ మీల్ తింటున్నా అంతే. సో చీట్ ఏం కాలేదు ఈరోజు. సో రేపు వర్కౌట్కి వెళ్ళబోతున్నాం అనమాట. మంచిగా మన డైట్ కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయాలి. ప్రోటీన్ ఇంటేక్ హిట్ కాలేదు. సో 1 scoop ఆఫ్ వే ప్రోటీన్ వచ్చిన తర్వాత తీసుకుంటా. ఇప్పుడు మనము బాగా బీచ్ని నైట్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ఇది నా మెయిన్ టార్గెట్ ఉండే ఈరోజు. అండ్ ఇప్పుడు వెళ్ళిపోదాము. ఈ గోవాలో ఉంటే ఇది ఒక బెనిఫిటే. ఏంటి అని అంటే ఆరామ్సే షార్ట్ మీద టీషర్ట్ అంటున్నా, ఈ స్లీవ్ లేకపోతే ఈ బనీన్ మీద 7 కంటే ఆడికి వెళ్ళిపోవచ్చు. సో చాలా మంది అట్లనే వస్తారు, 7 కంటే ఆడికి అట్లానే వెళ్ళిపోవచ్చు ఆరామ్సే. సో ఏం బట్టలు పెట్టుకున్నామా లేదా అనేది అవసరమే లేదు ఇప్పుడు. సో ఇప్పుడు ఇంత పెద్ద కథ ఉంది చూసిరా. ప్రతిసారి నేను రాగానే యాజ్ అ కంటెంట్ క్రియేటర్గా చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు నేను ట్రావెల్ వీడియో షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి. ఈ వీడియో మొత్తం మర్జ్ అయిపోయి ఉంటాయి అవన్నీ సార్ట్అవుట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ వీడియోని బాగా పెంచుకోదాం. ఇప్పుడైతే 6 అరటిపండ్ల బదులు 5 అరటిపండ్లు ఇచ్చిందనమాట ఈమె. సో ఈ అరటిపండ్లు అండ్ అది కాకుండా మన దగ్గర ఉన్న ఓట్స్ ఇవన్నిటితో ఇప్పుడు ఓవర్ నైట్ ఓట్స్ చేసుకుంటా. వచ్చిన తర్వాత ఓవర్ నైట్ ఓట్స్ చేసేసుకుంటా. కంప్లీట్ నైట్ లైఫ్ డిఫరెంట్ ఉంటుంది. సో బాగా బీచ్లో నైట్ లైఫ్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. అంటే మనం పొద్దున్న చూసిన దానికి ఇప్పుడు రాత్రి చూసేదానికి అసలు సంబంధమే ఉండదు, అంత డిఫరెంట్ ఉంటుంది. సో తాగేటోళ్ళకైతే అది ఒక హెవెన్ లెక్క ఉంటుంది. మనం తాగము, తిరుగుతాం. దుంకాలంటే కూడా ఒక 4-5 ఉండాలి, అప్పుడే ఎక్కువ వస్తుంది అనమాట. ఇంతే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చిన. అండ్ నాకు నైట్ టైం బీచ్లో కూర్చొని ఆ టైం స్పెండ్ చేయడం మాత్రం లిటరల్లీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా అదే చేసినాను. సో చాలా మెంటల్ పీస్ దొరుకుతుంది. అక్కడనే నాకు ట్రావెల్ ఛానల్ థాట్ కూడా వచ్చింది, ఆ ఇనిషియేటివ్. ఇప్పుడైతే మరీ అంత జనాలు లేరు. అండ్ అది
కాకుండా అంత సౌండ్ కూడా వినిపిస్తలేదు కదా. అదే సమ్మర్ టైంలో చాలా హ్యాపెనింగ్ ప్లేస్ ఉంటుంది. అప్పుడు ఎవరైతే ఆ పార్టీ వైబ్ అది కావాలనుకుంటారో ఆ సమ్మర్లో రావచ్చు. సమ్మర్లో చాలాసార్లు వచ్చిన ప్రశాంతంగా ఉన్నప్పుడు వద్దామని అనుకున్నా గోవా. ప్రశాంతంగా ఉన్నప్పుడు వచ్చిన ఇప్పుడు ఒక్క 1 అవర్ మంచిగా బీచ్లో కూర్చుంటే ఇక అంతే. ఇక అది చెప్పలేను నేను. ఆమె బీచ్ పర్సన్. నేను ఏమంటారు చాలా వీడియోలో కూడా చెప్పినాను నేను, నాకు బీచెస్ అంటే అంత ఇష్టం అని. చాలా మంచిగా ఉంది, ప్రశాంతంగా పీస్ఫుల్గా. ఈడైనా కూర్చున్నామా అంటే డ్రింక్ తీసుకోమని అంటుండు. ఏమైనా ఫుడ్ తీసుకుందామని అనుకున్నా కానీ ఆల్రెడీ నా మీల్ కంప్లీట్ చేసుకొని వచ్చినా కాబట్టి ఇక లాస్ట్ మనము గోవాలో బాగా బీచ్లో మన వాళ్ళు కలిసిరన్నమాట. దిలీప్ రాయల్ ఎక్కడి నుంచి? కడప నుంచి. నరసింహారెడ్డి పుట్టపర్తి, ఓంప్రదీప్ రెడ్డి అండబోర్, నరసింహారెడ్డి ఉయ్యాలవాడ. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఫిట్నెస్ అంటే తెలుగు కమ్యూనిటీ అంటే ఇంకా మామూలు ఉండవు. ర్యాంప్ మన బూతులు వచ్చేస్తున్నాయి మన వీడియోలో. నా వీడియోలో బూతులు ఉంటాయి, చూసామన్నా. అయితే ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ మీల్ తీసేసుకుంటున్నా. ఇది బ్రేక్ఫాస్ట్ అండ్ ప్రీ వర్కౌట్. ఇక్కడ నుంచి మన జిమ్ వచ్చేసి 16 కిలోమీటర్స్ ఉంది. సో 16 కిలోమీటర్ డ్రైవ్ తర్వాత జిమ్కి వెళ్ళిపోతా. జిమ్ నుంచి డైరెక్ట్ అక్కడనే పంజిమ్ సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేది ఉందన్నమాట. ఈరోజు 2 పెద్ద చీట్ మీల్స్ ఉండబోతున్నాయి. అందుకే నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసిన. స్నాక్ కూడా హెల్దీగా ఉంటుంది అండ్ వే ప్రోటీన్ తీసుకుంటా. అది కాకుండా కొన్ని బేకరీ ఐటమ్స్ అవన్నీ తినబోతున్నాం. ఫస్ట్ అయితే ఈ పెద్ద మీల్ కంప్లీట్ చేసుకొని వర్కౌట్ చేసుకుందాం పోయి. లిటరల్లీ ఇచ్చి పడేయాలి వర్కౌట్. ఎందుకంటే నిన్న ఆల్రెడీ చేయలేదు, మొన్న చేసిన. నిన్న రెస్ట్ డే పెట్టుకున్నాను. నిన్న సండే జిమ్స్ ఓపెన్ లేకుండా కాబట్టి ఇప్పుడు ఇంకా మస్త్ ఎనర్జీ ఉంది. అది కూడా గోవాలో ఊపిలో ఉన్నాం కాబట్టి ఒక పెద్ద జిమ్, మంచి జిమ్ చూస్ చేసుకున్నా. సో అందుకే ఇంత లాంగ్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది మనకు. ఇది తినేసి జిమ్కి వెళ్ళిపోదాం. మజిల్ మాస్ ఎట్లా ఆడైంది చూడండి, ఇంత పెద్దగా హ్యూజ్గా అనిపిస్తున్నా. సో బ్యాక్ మన బాడీ కండిషన్ అంటే ఆ బల్క్లో ఉన్నప్పుడు మీరు చూసి ఎంజాయ్ చేస్తుండే కదా నన్ను, అది ఇంకా రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. చాలా హ్యాపీ దానికి. అండ్ చాలా కమెంట్స్ కూడా వచ్చినాయి, బ్రో నువ్వు బల్కింగ్లో ఉన్నప్పుడే బాగున్నావు అని. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ రూమ్ అయితే ఉంది కదా, ఇది చెక్అవుట్ చేసేస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడనే మనకు పూల్ వ్యూది రూమ్ ఇచ్చినారు. ఇంతకుముందు దీనికి 2 days బుక్ చేసుకున్నా. 3rd day నేను వేరే ప్లేస్లో బుక్ చేద్దాం అనుకున్నా, కానీ ఇది చాలా నచ్చింది నాకు. అయితే ఇదే రూమ్లో ఉంటాను నాయన అంటే పూల్ వ్యూ తెచ్చారు. ఇగో ఇప్పుడు డైరెక్ట్ జిమ్కి స్టార్ట్ అయిపోవాలి. చాలాసేపు అయిపోయింది మేము ప్యాక్ చేసుకుంటున్నాం. ఇగో గింతే, ఈ 2 లగేజ్తోనే వచ్చినాం ఇద్దరం. చలో పోదాం. పంజిమ్ సిటీలో ఫిట్నెస్ బార్ అని ఒక జిమ్ ఉంది. సో నేను ఇది లాస్ట్ ఇయరే వద్దాం అనుకుంటుండే. లాస్ట్ ఇయర్ 2023 గోవాకి వచ్చినప్పుడు అప్పుడే ఈ జిమ్లో చేద్దామని అనుకుంటుండే అనమాట. సో అప్పుడు అందరం ఒకటే దగ్గర ఉండే, ఒక దగ్గర ప్రాపర్ జిమ్ దొరికింది కాబట్టి అక్కడ చేసినాం. బట్ ఇక్కడ చేద్దామన్నట్టుండే, అందుకే చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చిన 16 కిలోమీటర్స్ అట్లా. ఇక్కడ ప్రాపర్ మంచిగా లైటింగ్ అదంతా మంచిగా ఉంది. మంచిగా వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసుకుందాం ఫస్ట్. సో టైం 11 అవుతుంది. 12:30 కల్లా 1.5 hour లోపు, 1 hourలో అయిపోతుంది. ఎట్లయినా కొంచెం వీడియో షూట్ ఉంటుంది కాబట్టి కొంచెం డిలే అవుతుండొచ్చు. 1.5 hourలో ఫస్ట్ వర్కౌట్ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడు కంప్లీట్ 2 మీల్స్ చీట్ అవ్వబోతున్నాయి. అవి కూడా చూపిస్తా, చాలా పెద్ద చీట్ ఉంటుంది. సో జిమ్ లోపలికి వచ్చేసాము. పర్ పర్సన్ 300 అని చెప్పిండు. ఎక్కువనే కానీ ఒక డేకి అట్లానే ఉంటుంది. మినిమం 200 to 300 ఏ జిమ్కి వెళ్ళినా కూడా. సో మనం గోవాలో నార్మల్ జిమ్స్కి పోయినా కూడా అంతే ఉంటుంది. అయితే ప్రీ వర్కౌట్ తీసేసుకుంటున్నా, ఆ పంప్ని ఎంజాయ్ చేద్దాము అన్నట్టు. ప్రీ వర్కౌట్ స్కూప్ తెచ్చుకోవాలి, మర్చిపోయినా. అయితే ప్రజెంట్ అయితే నేను వాడే ప్రీ వర్కౌట్ వచ్చేసి మజిల్ బ్లేజ్ వ్రాథెక్స్ పంప్ అన్నమాట. సో ఇది 1 scoop ఆఫ్ ప్రీ వర్కౌట్ తీసేసుకుంటాను నేను. మీకు తెలిసిందే నేను మజిల్ బ్లేజ్ ప్రోడక్ట్ చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను, చాలా డేస్ కాదు ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు వీళ్ళ 12th బర్త్డే సేల్ నడుస్తుంది అన్నమాట. ఇది 30 August వరకు ఉంటుంది. 26 నుంచి 30 August వరకు ఉంటుంది. కంపల్సరీ చెక్అవుట్ చేయండి. చాలా పెద్ద పెద్ద ఆఫర్స్ ఉన్నాయి. అండ్ అది కాకుండా చాలా మంచి మంచి ఆఫర్స్ మిస్ అవుతారు ఈ సేల్ మీరు మిస్ అయితే. అండ్ ఇంకోటి ఈశ్వర్ కోడ్ యూజ్ చేయడం మర్చిపోకండి. కంపల్సరీ మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా మజిల్ బ్లేజ్ యాప్ ఆర్ వెబ్సైట్లో ఈశ్వర్ కోడ్ యూజ్ చేస్తే మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది. ఫస్ట్ అయితే మనం ఈ ప్రీ వర్కౌట్ కన్జ్యూమ్ చేసేద్దాం. 1 scoop ఆఫ్ ప్రీ వర్కౌట్ తాగేసి వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. చూద్దాం. బ్యాక్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ ఉంది. ఇక ఎట్లా పోతుందో, నాకైతే మస్తు పంపు పోతా అనుకుంటున్నా. చూద్దాం.
సక్సెస్ఫుల్గా వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా ఎనర్జీ ఉంది. అట్లనే కొంచెం ఫ్యాట్ అనిపిస్తుంది బాడీ. తర్వాత రివర్స్ డైటింగ్ వచ్చేసరికి ఒక 2 వీక్స్లో అంతా బాడీ సెట్ అయిపోతుంది అన్నమాట. ఇక ఒకటేసారి గట్టిగా చీట్ చేసినాం కదా, తర్వాత హెల్దీగానే మెయింటైన్ చేస్తున్నాము. సో ఇక అట్లా అయిపోయింది అన్నమాట ఆ చీట్. అది అసలు అంటే అంత చేయొద్దు, కానీ ఆ ఫ్లోలో అయిపోయింది, ఇక గెలిచిన ఆనందంలో అయిపోయింది. సో మరీ అంత గట్టిగా అయితే చీట్ చేయకండి ఎవరైనా ఉంటే. ఇక నేను చెప్తా కానీ నేనే ఫాలో అవుతున్నది. వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కంప్లీట్ ఈ పంజిమ్ ఎక్స్ప్లోర్ చేసేది ఉందన్నమాట. వర్కౌట్ చేసినా కాబట్టి ఇంత సంతోషంగా ఉన్నా. అండ్ ఇప్పుడు మస్తు యాక్టివ్గా ఉంటా, ఫోటోలు కూడా బాగా వస్తాయి. ఇక ఆడాడ తిరిగేటప్పుడు వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయింది. పోదాం ఇక. చిన్న స్ట్రీట్లో ఉంటుంది అండ్ ఇది 1930 నుంచి ఉందన్నమాట. సో ఇక్కడ క్లియర్గా ఎక్కడంటే అక్కడ రాసింది ఉంటుంది ఎస్టాబ్లిష్ ఎట్ 1930 అని. వర్కౌట్ తర్వాత డైరెక్ట్ ఒక చీట్ మీల్ చేస్తా అని చెప్పిన కదా, ఆ చీట్ మీల్కి వచ్చేసిన. సో ఇంత పెద్ద మీల్ తినాలి ఇప్పుడు, కనిపిస్తుంది కదా. అంటే మొత్తం నాకు కాదు, మేము షేర్ చేసుకుంటాం, నేను కృష్ణ షేర్ చేసుకుంటాము. సో చాలా క్యాలరీస్ అయితే ఈరోజు, కానీ ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఆల్రెడీ 2 days డైట్లోనే ఉన్నా. అండ్ ఇది ఇంకో చీట్ మీల్ ఉంటుంది అంతే. దాని తర్వాత మళ్ళీ నార్మల్కి వస్తాం కాబట్టి. సో టెంపుల్కి వెళ్దామనే ప్లాన్ ఉండే, అక్కడ టెంపుల్ క్లోజ్ ఉండే, దాని తర్వాత ఇక్కడికి వచ్చేసినాం డైరెక్ట్గా. సో ఇది తినేద్దాం. ఇది ప్లమ్ కేక్. ఇది ఏమంటారు, మనము డిసెంబర్ టైంలో వస్తే మాత్రం ఇంకా బాగుంటుంది అన్నమాట. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు పార్సల్ కూడా తీసుకుపోయినది. బ్రౌనీ ఉంది, వాల్నట్ బ్రౌనీ. ఇది మాత్రం హెవెనే, ఆల్రెడీ బైట్ చేసినారు. సో ఇదేందో మరి, దీని పేరు కూడా తెలియదు నాకు. ఒకటి డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి. గట్టి ఫుడ్ తిన్న తర్వాత ఎంతసేపు వాక్ చేస్తున్నాం అంటే అమ్మ, లిటరల్లీ దగ్గర 6 to 7 kilometers వాక్ చేసినాం మొత్తం కలిపి. ఇప్పుడు ఇంకా దీని తర్వాత బీచ్లో కూడా వాక్ చేసేది ఉంది. తిన్నదంతా ఈ అరిగిపోయేటట్టుంది. ఇదంతా ఫౌంటైనర్స్ లాటిన్ క్వార్టర్స్ అంటారు. ప్రాపర్గా మన ట్రావెల్ వీడియోస్ వచ్చినప్పుడు మీకు మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి చూసారు కదా, గ్రీనరీ అండ్ కలర్ఫుల్ బిల్డింగ్స్, మధ్యలో ఈశ్వర్ బలేగార్, మస్తు అనిపిస్తుంది. అండ్ దీని తర్వాత ఒక బీచ్కి పోతాము, ఒక పెద్ద బర్గర్ తినేది ఉంది. అందుకే ఇంకా గట్టిగా వాక్ చేస్తున్నాం. మంచి వాక్ చేసిన తర్వాత కొంచెం ఆకలి అవుతుంది ఎక్కువ. ఒక బర్గర్ తిన్నా, సగమే తింటా. చాలా పెద్ద బర్గర్స్ ఉంటాయి, అవి సగమే తింటా. ఇటుకొకరు మళ్ళీ నాయన వీడు ఫిట్నెస్ అథ్లీటా, ఇంకేంద్ర ఇన్గానం తింటుండని కరెక్ట్ మాన్సూన్ టైంకి వచ్చి మస్తు మంచి పని చేసిన. అంటే ప్లాన్ బుక్ అయితే ఇక బాధపడుతుండే, కానీ ఒకరోజు నిన్న వర్షం పడ్డది, ఈరోజు అసలు వర్షమే లేదు. కొంచెం సేపు వర్షం పడ్డది, కానీ ఆ గ్రీనరీతో ఎట్లా నిండిపోయింది ఒకసారి చూడండి. అమ్మా మా టూరిస్టులు కూడా తక్కువ ఉన్నారు, ఆరామ్సే తిరగనీకి వస్తుంది అనమాట. సో ఇప్పుడే గ్యాప్లో మన సబ్స్క్రైబర్స్ కూడా కలిసి ఉండే, వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడినా మంచిగా. అండ్ అంత మంచిగా పోతుంది ట్రిప్ అయితే. 2 రోజులు వీడియో, ఐ హోప్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా వీడియోలు అన్నీ. ఇప్పుడు ఒక సన్సెట్ పాయింట్కి పోవాలంటే బీచ్లో ఆడ సన్సెట్ మంచిగా ఉంటుంది అని విన్నాను నేను. సో పోయి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎవ్రీథింగ్ అబౌట్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో, ప్రతి ప్లేస్ కానీ అంతా కొత్త థాట్స్ రావడానికి లిటరలీ ఇవన్నీ ట్రావెల్ చాలా హెల్ప్ అవుతుంది. సో సోలో ట్రావెల్ అనుకున్నా. తర్వాత వానికి అడుగుండే కృష్ణ అనుకో, ఆల్రెడీ వాడు వద్దన్నాడు. దాని తర్వాత సడన్ ప్లాన్తో ఫ్లైట్ బుక్ చేసేసిన వాడిని కూడా. ముందు ఆల్రెడీ నేను హోటల్ ఇవన్నీ నేను బుక్ చేసినా ఉండే అనమాట. తర్వాత లైక్ ఆయన యాడ్ ఆన్ అయ్యిండు. లేదు అంటే సోలో ట్రావెల్ వస్తుండే. సోలో ట్రావెల్స్ కూడా ఇంకా చాలా పోయేది ఉంది మనము. ఈరోజు బీచ్కి పోలేదు, ఎందుకు బాధ అనిపిస్తుంది. బీచ్కి పోవాలి, గో వచ్చిన తర్వాత బీచ్కి పోలేదు. పోవాలన్నమాట ఇప్పుడు మనము. సో లిటరల్లీ ఎక్స్పెక్ట్ చేసిన టైంకి వచ్చినాము, కానీ అంత ఎండ లేదు, కొంచెం వెదర్ కూల్ ఉంది కాబట్టి ఈడ పోవాలి సన్సెట్ వ్యూ పాయింట్కి. ఈడ ఎంట్రీ ఉందంట. సో ఎంట్రీ టికెట్ ఉంది, ఎంట్రీ టికెట్ లోపలికి వెళ్ళిపోదాం. ఆల్రెడీ సన్సెట్ అవుతుంది. వ్యూ మాత్రం మస్తు ఉంది. జరసేపట్లో వర్షం పడేటట్టుంది. వర్షం పడకపోతే బాగుండే, ఆల్రెడీ మబ్బులు కమ్మినాయి. వర్షం పడకపోతే ఇంకా మంచిగా మనం సన్సెట్ ఆడ నుంచి ట్రావెల్ చేసి వచ్చింది దీనికోసమే. ఇక్కడ నుంచి మన రూమ్ వచ్చేసి, మన రూమ్ ఈడికెళ్ళి 24 kilometers ఉందన్నమాట. ఆ వ్యూ చూడండి,
కెమెరాలో చూస్తారు కానీ కళ్ళతో ఇప్పుడే బిగ్ డాడీ కెసినోకి పోయి వచ్చినాము. ఒక్కరికి 4500 పడ్డది, బొక్క పడ్డది. అయితే ఏం లేదు, అంతా ఏదో చెప్తూ ఉంటారు కదా, అంత అయితే నాకు అనిపించలేదు. సో ఐ హోప్ మీకు అనిపిస్తుండొచ్చు, కానీ నాకైతే అంత అనిపించలేదు అనమాట. ఈరోజు మంచి వర్కౌట్ అయింది, మంచి డైట్ అయింది. అండ్ దీనిలో ఏం తిన్నానో కూడా ఇక్కడ పెడుతున్నా చూడండి. బిగ్ డాడీ కెసినోలో అన్లిమిటెడ్ ఫుడ్ అన్నారు, కానీ మనం తినేంత మనకు తింటాం, మనం దాంట్లో ఎక్కువ తినము. అండ్ తాగేటోళ్ళకైతే ఇట్ విల్ బి హెవెన్. ఇక వాళ్ళు ఎంత అంటే తాగొచ్చు. కెసినోకి కరెక్ట్ టైంకే పోయినాము అండ్ రూమ్ కూడా కరెక్ట్ టైంకి రీచ్ అయిపోయినాము. మేము 1 o'clock వరకు రూమ్లో ఉండాలనుకున్నాం, ఎందుకంటే ఒక 5 hours అయినా స్లీప్ ఉండాలి. ట్రావెల్ టైంలో మినిమం 5 hours అయితే స్లీప్ ఉండాలి. అండ్ ఇంకో మన రూమ్ కూడా చేంజ్ అయింది, అంటే దానికన్నా బాగుందన్నమాట ఈ రూమ్ మొత్తము. సో స్విమ్మింగ్ పూల్ వ్యూ ఉంది ముందే, అండ్ ఇక్కడ మీకు ఒక మంచి ఉయ్యాల కూడా ఉంది ఇక్కడ. సో ఎంజాయ్ చేయొచ్చు మనం. అయితే ఈరోజు కంప్లీట్గా డే 2 రోజు మీరు పంజిమ్ సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి పెట్టుకోండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఇంకా మీరు నాకన్నా కొంచెం ఎర్లీగా వెళ్ళినారనుకోండి, ఇంకా కొన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. బట్ ఇది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను కొంచెం లేట్ అయినా కూడా యాజ్ నా వర్క్ ప్రకారం నేను డివైడ్ చేసుకున్నాను. ఆ రూమ్ చేంజ్ చేసేసుకున్నాం అనమాట. అది 2 daysకే బుక్ చేసుకొని ఉండే. ఇది 3rd dayకి రూమ్ చేంజ్ చేసినారు వాళ్ళు, అది ఎక్స్టెండ్ అడిగితే. అయితే ఇదే రూమ్ మస్తు ఉంది, మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. లిటరల్లీ ఆ రూమ్కి ఈ రూమ్కి ఆస్మాన్ ఫరక్ ఉంది. Day 1 రూమ్ చూసినారు కదా, ఇది Day 1 అండ్ Day 2 వీడియో ఒకటే రోజు కలిపి పెడుతున్నా. అండ్ రేపు నా లెగ్ వర్కౌట్ ఉంది దాంతో పాటుగా. సో అంత డివైడ్ చేసుకోవాలి డేని, ఎట్లా ఇది చేసుకోవాలి. అండ్ నా క్లయింట్ వర్క్ కూడా ఉందన్నమాట. సో అది కూడా ఆన్లైన్ ట్రైనింగ్ క్లయింట్స్ కూడా వాళ్ళకి రెస్పాండ్ కావాలి, వాళ్ళకి కాల్స్ చేయాలి వాళ్ళ వీక్ అప్డేట్ గురించి. అండ్ ఈ బిగ్ డాడీ కేసులో నాకు అంత అనిపించలేదు, అంటే డబ్బులు పెట్టినంత వర్త్ కాదు అని అనిపించింది. అంటే మరీ ఎక్కువ అయిపోయింది అనమాట. ఇద్దరికంటే 9000 రూపీస్ అయినాయి. సో దానిలో ఏం చేయలేదు, ఎందుకు అంటే ఇద్దరు తాగేటోళ్ళం కాదు. అండ్ తినడం అన్లిమిటెడ్ ఉంది, కానీ అన్లిమిటెడ్ ఫుడ్ అక్కడ ఏం తినలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నా ప్లేట్లో ఏముంది ఇక్కడ మీకు పెడతా. సో దానికన్నా ఎక్కువ ఏం తినలేదు అనమాట. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫుడ్ తిన్నాను, రైస్ కర్డ్ దాంతో పాటు. సో అది, అండ్ దానికన్నా ఇంకా ఎక్కువ ఏం లేవు. మనం మాన్స్టర్ డ్రింక్ ఒకటి తాగుండే, ఇంకా అవే తాగుతాం మనం, ఇంకేం చేస్తాం. అయితే అంత వర్త్ ఇట్ కాదు 4500. అంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్ళొచ్చు. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసుకొని ఇక ఫుల్ తాగేటోళ్ళు అయితే ఇక వాళ్ళకి హ్యాపీ పండగ అనుకోండి. ఇక ఇట్లా పొంగుతుంటాయి బీర్లు అవన్నీ. అయితే మస్తు మందులు కూడా ఉన్నాయి, లైక్ ఒక 4-5 కౌంటర్లు ఉన్నాయి. అండ్ చాలా తక్కువ తీసినాను ఫుటేజ్, నేను మరి ఎక్కువ ఏం ఫుటేజ్ తీయలేదు ఆడ కూడా. అయితే ఇది ఐ హోప్ ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నా. గోవా వీడియోస్ Day 1 Day 2 వీడియో మొత్తం కలిపి పెట్టిన. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసినారని అనుకుంటున్నాను. సో మంచి వ్యూ పాయింట్స్కి వెళ్ళినాము, మంచి వర్కౌట్ చేసుకున్నాము, మంచిగా డైట్ కూడా మెయింటైన్ చేస్తున్నాము ట్రావెల్లో. సో దానికి నేను హ్యాపీ అనమాట లిటరల్లీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. నెక్స్ట్ వీడియో మంచిది రాబోతుంది అనమాట. అంటే దెన్ వెయిట్ చేయండి. బాయ్, లవ్ యూ ఆల్.